అడ్డూరి సాంగ్. నా పేరు అడ్డూరి. ఈరోజు మనం మాట్లాడుకునేది ఫ్రైడే నైట్ జరిగిన ఎపిసోడ్ 48 గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటంటే, ముఖ్యంగా మీకు ముందు ఈ ఎపిసోడ్ లోపలికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు నేను రిక్వెస్ట్ చేసి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్, ఇట్స్ మీన్ ఏ లాట్. దయచేసి నాకైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీలైతే మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నా. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నేను రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఖచ్చితంగా మీ అభిప్రాయాలని నిర్మోహమాటంగా పెట్టచ్చు. దాంట్లో అయితే నేను అబ్జెక్షన్ అయితే ఏం పెట్టట్లేదు. నేను దానికి సానుకూలంగా మీరు ఎట్లా ఇచ్చిన దానికి రిప్లై ఇవ్వడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. అయితే హైలైట్స్ వచ్చేసరికి, ఈ ఎపిసోడ్కి సంబంధించి వచ్చేసరికి, ఎవరైతే ఇద్దరు అర్జున్ అంబటి అలాగే మన అమరు వచ్చారో పోలీస్ గెటప్లో టేక్ ఓవర్ ద హౌస్ అనే కాన్సెప్ట్ మీద, వాళ్ళైతే మాత్రం కంప్లీట్గా ఎండ్ పాయింట్కి వస్తారు దొంగాటకి. దీనికి సంబంధించి ఎవరైతే టీమ్ లీడర్స్గా ఉన్నటువంటి సంజన, మాధురి గారులకు సంబంధించి ఎవరైతే పట్టిస్తారో వాళ్ళకి డైరెక్ట్ కంటెండర్షిప్ ఇస్తాము అనేది వాళ్ళు చెప్పిన పాయింట్. అయితే ఈ డైరెక్ట్ కంటెండర్షిప్ ఎవరైతే డైరెక్ట్ కంటెండర్షిప్ ఎవరైతే కోల్పోతారో వాళ్ళు కాంపిటీషన్ నుండి కెప్టెన్సీ కంటెండర్షిప్ను తప్పుకుంటారు. ఎవరు పట్టిస్తారో వాళ్ళకు వస్తుంది. ఇది కాన్సెప్ట్. అలాగే అయేషా గారికి సంబంధించి, అయేషా గారికి ఒంట్లో బాగుపోవడం వల్ల ఆమెకి డెంగ్యూ అలాగే టైఫాయిడ్ ఈ రెండు ఉండటం వల్ల ఆమెని హౌస్ నుండి అయితే కంప్లీట్గా పంపించారని చెప్పాలి. నిన్నైతే మాత్రం బాయ్ చెప్పేసి మెయిన్ డోర్ నుండి వెళ్ళిపోమని చెప్పారు. అది సో అయేషా అయితే మాత్రం ఈ సీజన్ 9 నుండి అయితే వైదొలిగారని చెప్పాలి. ఇంకా హౌస్కి అయితే రాదు. నాకు తెలిసి ఆమె వెళ్ళేటప్పుడు కూడా పదే కన్ఫర్మ్ చేసిన విషయం ఏంటంటే, ఫైనల్లో నేను ఫైనల్ కప్పు ఇచ్చేటప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను, ఆ ఎపిసోడ్లో వస్తానని చెప్పి, స్టేజ్కి అయితే వస్తానని చెప్పి అందరూ కన్ఫర్మ్ చేసి చెప్పడం అనేది కూడా జరిగింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆమె ఆరోగ్యం బాగుండాలని అందరూ కోరుకుంటారు. కాబట్టి ఆమె కోసమే, డెంగ్యూ అంటే మామూలు విషయం కాదు కదా, టైఫాయిడ్. సో అందుకని చెప్పి ఆమె సిచ్యువేషన్ బట్టి ఆమెని కొంత హెల్త్ ఇష్యూస్ కొద్దిగా ఎక్కువ అవుతాయని చెప్పి పంపించడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు. ఎలా అయ్యాడు, ఏంటి విధానం ఏంటి, తర్వాత తనూజ గారు మూర్ఛలు పడిపోయారు. ఆమె అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్స్ ఏమన్నారు, అసలు ఎందుకని ఆమె పడిపోయింది, చాలా ట్రోల్స్ నడిచాయి. దాని గురించి కూడా నేను వివరిస్తాను. ఫైనల్గా ఈ ఎపిసోడ్కి సంబంధించి ఇది నేను చెప్పబోయేది. కాంపిటీషన్ ఏదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరెవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసి నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ చేస్తారు. అయితే వీళ్ళందరినీ కూడా లైన్లో నుంచోబెట్టి, ఏదైతే అయేషా గారిని బయటకు పంపించిన తర్వాత జరిగిన తంతు ఇది. అయేషా గారు ఏదైతే టైఫాయిడ్ అవన్నీ వచ్చి బయటకు పంపిస్తారో, ఓకే అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ ప్రాసెస్ కెప్టెన్సీకి సంబంధించి. ఫ్రైడే కాబట్టి ఈరోజు కెప్టెన్ అవ్వాలి కాబట్టి ఒకళ్ళు ఈ అమౌంట్లు ఎవరెవరి దగ్గర అయితే ఎక్కువ సంపాదించుకొని కూర్చున్నారో, ఇందులో ఇంకోటి ఉంది, ఎవరైనా 900, 1000 రూపాయలు, 1100 క్యాష్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వేరే వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ క్యాష్ ఇచ్చేసి జీరోకి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఎలాగా నా టాప్లో తీస్తారు కాబట్టి. సో ఈ ప్రాసెస్లో గౌరవ్ వచ్చేసి ఈయనకి ఇచ్చేశారు. ఎవరికి, మన నిఖిల్ నయ్యర్కి ఇచ్చాడు. సో ఆయన కాంపిటీషన్లోకి వచ్చాడు. ఆయన అక్కడ త్యాగం చేశాడు డబ్బులు, ఎందుకంటే ఎలాగో గౌరవ్కి వేస్ట్ కాబట్టి. అలాగే ఎవరికైనా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో ధీమాన్ పవన్ రీతు చౌదరి నుండి కూడా అమౌంట్ ఎక్స్పెక్ట్ చేశాడు. సమ్ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈయన బ్లూ టీము సంజన గారి టీము, ఈమెమో రెడ్ టీము మాధురి గారి టీము. ఇక్కడ మాధురి గారు ఏంటి, ఏమైనా భయంకరంగా టార్గెట్ చేసి కూర్చుంది. అది ఆమె ఏం చేసినా సరే, నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడడానికి వచ్చావా, పవన్ కోసం వచ్చావు, పవన్ గెలిపించడానికి వచ్చావు అని చెప్పి, ఇక మా ఊరోళ్ళు అంటే తెలుసుగా ఎలా మాట్లాడతారు. సో ఖచ్చితంగా ఆమె ఏమైతే ఓ రేంజ్లో షంటింగ్ ఇవ్వడం అయితే మొదలుపెట్టి ఇక రీతు చౌదరి దానికి సగం భయపడుతుంది. ఇప్పుడు ఈమెమో రెడ్ టీము చేస్తే వీళ్ళ టీములకు చేయాలి, రెడ్ టీములకు చేయాలి. అంటే ఇమాన్యుల్కో, సుమన్ శెట్టి గారికో, తనూజాకో, పవన్ కళ్యాణ్కో చేయాలి. ధీమాన్ పవన్కి ఎలా చేస్తా ఉన్నది. ధీమాన్ పవన్ ఏమో ఆమె దగ్గర నుండి ఆశిస్తూ ఉంటాడు. ఇక్కడ ఎవరికి తప్పు, ధీమాన్ పవన్ రీతు చౌదరి ఎవరికి తప్పు అంటే ఏం చెప్తాం. ఈమెముంటుంది, డబ్బులు మొత్తానికైతే పవన్కి ఆశించినంత అయితే ఇవ్వాల. మాధురి గారు వద్దని ఈ మీద కొద్దిగా ప్రెజర్ చేస్తున్నారు. అయినా సరే తన దగ్గర ఉన్న కొంత అమౌంట్ అయితే మాత్రం ధీమాన్ పవన్ కూడా ఇచ్చింది తను.
డీమన్ పవన్ ఏమంటాడంటే ఏంటి నేను అడిగితే కానీ ఇవ్వ అంటే, అరే అవునరా నువ్వు నన్ను స్ట్రెస్ చేయాలి కదా, నువ్వు ఆపోజిట్ టీంలో ఉన్నావు కదా, నన్ను స్ట్రెస్ చేస్తే నేను ఇవ్వగలను కానీ స్ట్రెస్ చేయకుండా ఏమంటే ఆయన ఏమంటాడంటే, అంటే స్ట్రెస్ చేస్తే తప్ప నువ్వు నాకు ఇవ్వలేవా, నువ్వు స్ట్రెస్ చేస్తే తప్ప నాకు ఇవ్వవా, అదేంటి అది ఎలా నేను తీసుకోగలను, స్ట్రెస్ చేసి నిన్ను స్ట్రెస్ చేసి నేను తీసుకోగలనా అని చెప్పి మనోడైతే ఆమెని అడగడం. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ని బట్టి తను ఏం ఆశిస్తున్నాడంటే, అడగకుండానే నాకు హెల్ప్ చేయొచ్చు కదా కంటెండర్షిప్కి అని చెప్పి డీమన్ పవన్ ఆశిస్తున్నాడు. ఇక్కడ ఎవరు తప్పు అంటే ఏం చెప్తాం, రీతూ చౌదరి అలా అనుకోవడానికి మెయిన్ కారణం నేను అనుకున్నది మాధురి గారి వల్ల. ఆమె ఆల్రెడీ భయంకరమైన షంటింగ్ అవుతుంది. ఇంకోటి ఆమె కంటెండర్షిప్ నుండి తప్పించిన వ్యక్తి ఎవరంటే రీతూ చౌదరి. రీతూ చౌదరికి సీక్రెట్ టాస్క్ ఏమి ఇచ్చారు, ఆమె ఫోటో మీద కిల్ అని రాసి ఎవరో ఆమె రాసిన దాన్ని కనిపెట్టకుండా ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఈమె కంటెండర్షిప్లో కి రీతూ చౌదరి వెళ్ళుద్ది, ఆటోమేటిక్గా మాధురి గారు కంటెండర్షిప్ నుండి ఎలిమినేట్ అవుతారు. ఇది సీక్రెట్ టాస్క్ అర్జున్ వాళ్ళు అమరోళ్ళు ఇచ్చిన టాస్క్, అందులో సక్సెస్ అయింది. పాపం ఈమెకు తెలియని విషయం ఏంటంటే అలా చేస్తే ఆమెను తప్పిస్తారు. ఇప్పుడు తప్పిస్తారనే విషయం రీతుకు తెలుసా లేదనేది పక్కన పెడితే, రీతు చౌదరి ప్లేస్లో ఇప్పుడు కంటెండర్షిప్ వస్తుందంటే ఎవరైనా మాధురిని పట్టిస్తారు. ఇప్పుడు సంజన గారిని ఎవరైతే తనూజ పట్టించిందో డైరెక్ట్ కంటెండర్షిప్ వచ్చింది. ఆమె దగ్గర ఉన్న 7,500 రూపాయలు ఇప్పుడు ఏం చేసింది, ఎవరెవరికైతే ఇవ్వాలనుకుంటుందో అందరినీ ఒక 4,000, 4,500 టాప్లో ఉంచాలనుకుంటుందో, ఎమ్మెల్యే లాంటి వాడికి, సుమన్ శెట్టి లాంటి వాళ్ళకి, వీళ్ళందరికీ డబ్బులు పంచుకుంటూ వెళ్ళింది. పవన్ కళ్యాణ్కి ఇచ్చింది, అందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళింది. ఎందుకంటే ఆమె డైరెక్ట్ కంటెండర్షిప్ అయింది, ఆమెకు డబ్బులతో అమౌంట్తో పని లేదు. సో అక్కడ సంజన గారు తనూజ మీద ఏం ఫీల్ అవ్వాలి, ఎందుకంటే దట్ ఈస్ అ టాస్క్. ఎవరో ఒకరు వాళ్ళని పట్టించాలి పోలీసులకి, వచ్చిన పోలీసులు ఎవరు, అమరును అర్జున్. సో అలాగే ఇక్కడ రీతూ చౌదరి కూడా కిల్ అని ఓ టాస్క్ ఇచ్చారు. ఇంకోటి ఆమెకి టాస్క్ ఇచ్చారు, తనూజ వాలంటరీగా వెళ్ళి పట్టించింది సంజనాని, కానీ ఇక్కడ రీతూ చౌదరిని డైరెక్ట్గా వెళ్ళి పట్టించలా మాధురిని. ఇక్కడ టాస్క్ ఇచ్చారు డైరెక్ట్గా, ఏమంటే నువ్వు కిల్ అని రాయాలి, కిల్ అని రాసి నువ్వని రాసావని ఎవరో తెలియకూడదు అని టాస్క్ ఇచ్చినప్పుడు రీతూ చౌదరి ఏం చేయగలదు? ఇప్పుడు ఆ టాస్క్ నేను చెయ్యలేను అందనుకో గివప్ ఇచ్చినట్టు, ఆమెకు నెగిటివ్గా వెళ్ళుద్ది ఆడియన్స్లో. సో ఖచ్చితంగా ఇచ్చిన టాస్క్ సక్సెస్ఫుల్గా చేసిందంటే గేమ్ బాగా ఆడిందని అర్థం. దానికి మాధురి గారు ఏమి మీద అలగడం, మాధురి గారు ఎందుకు అలుగుతున్నారు నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఆమె టాస్క్ ఆమె చాలా ఎక్సలెంట్గా, రీతూ చౌదరి మాత్రం ఎక్కడైతే మాత్రం కిల్ అనే విషయంలో చాలా బాగుంది, కంటెండర్షిప్ తీసుకుంది, ఆమె దగ్గర ఉన్న క్యాష్ అందరికి పంచాలి. కాబట్టి డీమన్ పవన్కి దొంగతనంగా అయినా డబ్బులు ఇచ్చి ఉండాల్సిందే అని నాకైతే ఒక ఫీలింగ్ ఉంది. అడిగే వరకు ఇవ్వాలనుకుంటే అడగాల్సిన పనేం లేదు. వీళ్ళందరినీ మాధురి గారు అవ్వచ్చు, ఎవరవచ్చు, ఐ డోంట్ కేర్ అనుకున్నప్పుడు మీరు దొంగలాటలు కాబట్టి దొంగతనంగా అయినా సరే ఓ 1,000 రూపాయలు 1,500 కంటెండర్షిప్లో ఉంచాలనుకుంటే ఇవ్వచ్చు. కానీ నేనేమనుకుంటున్నానంటే కంటెండర్షిప్లో ఉంచకూడదనే ఇవ్వలేదేమో అని. ఎందుకంటే డీమన్ పవన్ కనుక గేమ్లో ఉంటే ఖచ్చితంగా గేమ్ని వన్ సైడ్ చేస్తాడు. ఆ ఉద్దేశంతో ఏమన్నా ఇవ్వలేదేమో. ఎందుకంటే రీతూ చౌదరి గారు ఎలా అయినా ఆలోచించగల దిట్ట కాబట్టి, అందుకనే నేనైతే ఆయన తప్పించిందేమో అనేది నా ఫీలింగ్. అందుకే డీమన్ పవన్ కూడా చాలా ఫీల్ అయ్యాడు, చాలా హట్ అయ్యాడు, అర్థం ఉందనేది నా ఫీలింగ్. అయితే మాధురి గారు పదే నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడడానికి వచ్చావా, తెలియట్లేదా మాకు, డీమన్ పవన్కి ఇవ్వడం అంటే మన టీములకు ఇవ్వాలి కానీ అంటదా ఆమె. ఏం స్ట్రాటజీ ఇది, గేమ్లో స్ట్రాటజీలు ఎవరు ఇండివిజువల్ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి. టీం కెప్టెన్ అంత మాత్రాన వాళ్ళ డబ్బుల మీద నువ్వు శాసించాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్. అలాగే తనూజ కూడా పంచుతుంటే మాధురి గారు ఇంటర్ఫేర్ అయిపోయి ఆమెని గైడ్ చేయడానికి ట్రై చేస్తే తనూజ మొహమ్మద్ చెప్పింది, ఇదే వద్దన్నాను నీకు, నేను పంచుకుంటే ఎలా పంచుకోవాలని చెప్పి గట్టిగా చెప్పేసింది. దెబ్బకి వెళ్ళిపోయింది మాధురి బయటికి. అప్పుడు ఏమన్నా తనూజ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంది డబ్బులు నీకు. అలాగే మీ అందరిని ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. మాధురి గారు ఏదైతే రీతూ చౌదరి గారి విషయంలో అగ్రెసివ్ అవుతున్నారో, మాట్లాడే నోరు అదుపు తప్పి మాట్లాడుతున్నారో, ఆ విషయంలో నాకెందుకో కరెక్ట్గా అనిపించలేదండి. రీతూ చౌదరి గారు ఆ ఇండివిజువల్ ఆట ఆడుకుంటుంది, ఎవరికైనా ఇచ్చుకుంటుంది. డీమన్ పవన్కి ఇచ్చిన విషయంలో మాత్రం ఆమె అయితే పట్టు వదలట్లేదు. అలాగే ఆమెని కావాలని పట్టించేసింది, కంటెండర్షిప్ని తప్పించేసింది అని ఆమె భ్రమలో ఉంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధురి గారికి అర్థం కావాల్సింది గేమ్ అర్థం కావాలి, అర్థం చేసుకోండి. గేమ్ అర్థం చేసుకోకుండా అలా ఇంకోటి రీతూ చౌదరి గారిని ఒక లిమిట్ వరకు మీరు మాట్లాడడానికి అధికారం ఉంటుంది. అధికారం కూడా కాదు, మాట్లాడొచ్చేమో, అంతకు మించి మీరు లైన్ క్రాస్ చేసి రీతూ చౌదరి గారిని చాలా డౌన్ చేసి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్. కరెక్ట్ కాదు, అలా అనడం అయితే కరెక్ట్ కాదని చెప్తా. ఒక లెవెల్ దాటిపోయి మీరు అన్ని మాటలు మాట్లాడుతున్నారు రీతూ చౌదరిని. అసలు క్యారెక్టర్ నీ క్యారెక్టర్ నువ్వు చాలా క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడారు. అది తప్పండి, చాలా తప్పు.
ఎందుకంటే మీకన్నా ముందు నుండి ఆమె హౌస్లో ఉంటుంది, ఫ్యామిలీని దూరం చేసుకొని వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎవరి కష్టాలు వాళ్ళేయండి, వాళ్ళ పర్సనల్ లైఫ్ల గురించి మనకు అనవసరమైన విషయాలు. ఇక్కడికి వచ్చి మీలాగే ఆమె కూడా కష్టపడి వచ్చిన ఆడుతున్న వ్యక్తిగా మనం రెస్పెక్ట్ ఇవ్వాలనేది నా భావన. కాకపోతే ఆడే విధానాల్లో కొంత ఎలా ఆడుతుంది, ట్రూగా ఆడుతుందా ఫేక్గా ఆడుతుందా అనేది మనం జడ్జిమెంట్ చేసుకుని ఓట్లు వేయాలి తప్ప అంత డైరెక్ట్గా మాటలు దాటి మాట్లాడకూడదు. అవతల వ్యక్తి క్యారెక్టర్ని తక్కువ చేసే మాటలు మాట్లాడకూడదు అనేది నా భావన. ఆ ఉద్దేశంతో మాధురి గారు అయితే మాత్రం చాలా అగ్రెసివ్ అయిపోయి ఆ మీదకి ఆమెను మాట్లాడినవ్వకుండా, అసలు రీతు చౌదరి చాలా గట్టిగా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చే వ్యక్తి కూడా ఆ నోటికి భయపడి అదే అందే, నీ నోట్లో నోరు పెట్టడం నా బుద్ధి ఒక్కంటే నా నోరు కాదు, అసలు నువ్వు నీ క్యారెక్టర్ ఏంటో నువ్వు చూసుకో అని చెప్పి ఆమె అలాగా రిప్లై అవ్వడం కూడా ఇంక ఎలా ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు చాలామంది మాధురి గారికి మాట్లాడాలంటే అమ్మ ఎందుకు వచ్చిన గోడరా బాబు అని చెప్పి భయపడుతున్నారు. అమ్మో ఆ నోట్లో నోరు పెట్టడం కష్టం రా బాబు, ఆమెతో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేయడం కన్నా మనం సైలెంట్ అవ్వడం బెటర్ రా బాబు, ఆమెకు చెప్పినా అర్థం కాదు ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి భయపడుతున్నారు అనేది వాస్తవం. ఎందుకంటే తనూజ లాంటిది ఏంటంటే సాఫ్ట్గా కోసేస్తుంది, ఎక్కడిదక్కడ కోసి కంట్రోల్ చేసేస్తుందని చెప్పాలి. మాధురి గారిని పట్టించుకోవట్లేదు, ఇండివిజువల్ గేమ్ ఆడుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వట్లా. ఈవెన్ ఈ కెప్టెన్సీ టాస్క్లో కూడా ఏం జరుగుతుంది చెప్తాం, మాధురి గారు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎమాన్యుల్ ట్రై చేశారో కూడా, అంటే ఎమాన్యుల్ ఇండివిజువల్ ఆటను కూడా ఆమెను డిస్టర్బ్ చేయడానికి బాగా గట్టిగా ట్రై చేసింది. అది ఏంటి అనేది కూడా నేను గేమ్ గురించి చెప్తాను. మొత్తానికి ఈ గేమ్కి ఎవరెవరైతే ఫైనల్గా కెప్టెన్సీకి పోటీ పడే వాళ్ళు టాప్ క్యాష్ ఉన్న వాళ్ళు కానీ డైరెక్ట్గా ఎలిజిబిలిటీ తెచ్చుకున్న వాళ్ళు అవ్వచ్చు, తనూజ కానీ రీతు చౌదరి, వాళ్ళతో పాటుగా ఎమాన్యుల్, నిఖిల్ నయ్యర్, రీతు చౌదరి అండ్ పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా ఎక్కువ డబ్బులు ఉండడం వల్ల ఈ నలుగురు కూడా వీళ్ళతో రీతు చౌదరి తనూజతో జాయిన్ అయ్యారు. వీళ్ళ కాంపిటీషన్ ఏంటంటే ఒక పెద్ద సర్కిల్ గీస్తారు, సర్కిల్ గీసి మధ్యలో ఒక క్యాప్ పెడతారు. ఆ క్యాప్ పెట్టి బజర్ మొగ్గని వెళ్ళి ఎవరైతే క్యాప్ను పట్టుకొని హోల్డ్ చేసుకొని ఆ సర్కిల్ దాటి బయటికి ఎవరు వస్తారో వాళ్ళది ఆ క్యాప్ ఆ రౌండ్లో గెలిచినట్టు. వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ క్యాప్ని తీసుకెళ్ళి మిగతా సభ్యులు ఎవరైతే అక్కడ సైడ్ నుంచొని ఉన్నారో, కాంపిటీషన్లో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కంటెండర్షిప్ నుండి లేని వాళ్ళు, వాళ్ళకి ఎవరికైనా ఈ క్యాప్ తీసుకెళ్ళి ఇవ్వచ్చు. ఈ క్యాప్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గేమ్లో ఉండి మిగతా ఎవరైతే 6 ఆడుతున్నారు కదా, వీళ్ళ 6 నుండి ఒకళ్ళు తప్పించవచ్చు. అలాగా రౌండ్కి ఒక్కొక్కరు తప్పించుకుంటూ వచ్చేయచ్చు. సో ఈ ప్రాసెస్ ఇదనమాట. ఈ ప్రాసెస్లో ఫస్ట్ అయితే క్యాప్ గెలుచుకుంది నిఖిల్ నయ్యర్ పట్టుకున్నాడు. నిఖిల్ నయ్యర్ తీసుకెళ్ళి ఎవరైతే డబ్బులు సాక్రిఫైస్ చేశారో గౌరవ్కి అయితే క్యాప్ ఇచ్చాడు. ఆయన అంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ తీసాడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ బాగా గేమ్ ఆడతాడని చెప్పి గేమ్లో తప్పించారు. ఓకే వ్యాలిడ్, తను కూడా బాగా ఆడతాను కాబట్టి తీసావు అంతే కదా అని కన్ఫర్మేషన్ తీసుకున్నాడు. అంటే ఆడియన్స్కి నేను బాగా ఆడతానని తీస్తారు, ఆడలేక కాదు. ఎమాన్యుల్ గేమ్లో ఉన్నాడు. ఒకప్పుడు సంజన గారు కెప్టెన్ హౌస్లో ఉండి ఎలిమినేట్ అయినప్పుడు లోపలికి తెచ్చే ప్రాసెస్లో త్యాగం చేసింది ఎవరు? వన్ ఆఫ్ ద మెంబరు ఎమాన్యుల్. ఏమిచ్చాడు? ఆయన కెప్టెన్ అయ్యి కూడా కెప్టెన్సీ వదులుకున్నాడు సంజన గారు. సో ఆ కటసీ అనేది సంజన గారికి ఉండాలి. ఇప్పుడు క్యాప్ కలిసి తీసుకెళ్ళి సంజన గారికి ఇచ్చాడు, ఎవరినో ఒకరు తప్పించు అని చెప్పి. అక్కడ హెవీ కాంపిటేటర్ ఎవరు? నిఖిల్ నయ్యర్. మిగతా వాళ్ళందరూ ఒకే టీం నుండి వచ్చిన వాళ్ళు. అంటే ఎవరెవరు? రీతు చౌదరి కానీ, తనూజ కానీ, అలాగే దివ్య కానీ, ఎమాన్యుల్ ఒక టీం, రెడ్ టీం నుండి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు మాట్లాడుకొని ఎమాన్యుల్ కెప్టెన్ చేద్దాం అనుకున్నది వాస్తవం. అలాంటప్పుడు ఎవరిని తెప్పించాలి? నిఖిల్ నయ్యర్ ఒక్కడే బ్లూ టీం నుండి ఉన్నాడు, కెప్టెన్ అవుదామని వచ్చినాడు. అప్పుడు సంజన గారికి ఎమాన్యుల్ ఏదైతే క్యాప్ ఇచ్చాడో తప్పించాల్సింది ఎవరినండి? నిఖిల్ నయ్యర్ని. కానీ ఆమె ఎవరిని తప్పిస్తుంది? దివ్యాన్ని తప్పిస్తుంది. ఒక్కసారి అందరు మీద పడిపోయారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? నీకు అసలు బుర్ర వాడుతున్నావా లేదా? నువ్వు నీకు అవకాశం ఇచ్చడం నిఖిల్ నయ్యర్ తీసేయాలి, ఎందుకంటే మేము అందరం ఒకే టీం నుండి ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా ఎమాన్యుల్నే కెప్టెన్ చేస్తాము, ఎమాన్యుల్కే ఇస్తాము, మేము అవకాశం ఇద్దామని మేము చూస్తుంటే నువ్వు నిఖిల్ నయ్యర్ కాంపిటీషన్లో ఉంచి దివ్యాని ఎందుకు తీస్తున్నావు అంటే దివ్యాకి నాకు పర్సనల్గా ఉంది అందుకే తీసేద్దాం అనుకున్నా. అలాంటప్పుడు నువ్వు తీసుకున్న కృతజ్ఞతని నువ్వు న్యాయం చేసినట్టు అవుద్దా? ఎమాన్యుల్ని కొడుకా అంటావు. అస్సలు ఆమె బుద్ధి, ఆమె అసలు ఏం ఆలోచిస్తుందో అసలు ఆమె ఆలోచన విధానానికి వదిలేయాలి. ఎక్కువ మాట్లాడితే కూడా నాకైతే చిరాకు వస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఎమాన్యుల్ గెలిపించాల్సి వచ్చినప్పుడు ఎమాన్యుల్కి అడ్డుగా ఎవరు ఉన్నారో వాళ్ళు తప్పించాలి గేమ్ని. కానీ దివ్యాన్ని తప్పిస్తే ఏమొచ్చింది? దివ్య గారు అంత హెవీ కాంపిటీషన్ ఇవ్వగలరా ఆమె? అసలు అందుకే అందరు గట్టిగా తగులుకుంటే మొత్తానికి అయితే మాత్రం ఆ రౌండ్ క్యాప్ తీసి మళ్ళీ మాధురికి ఇద్దాం అనుకున్నాడు. కానీ
కెప్టెన్ అయితే ఒప్పుకోలే, సంచాలకుగా ఉన్న కెప్టెన్ అయితే ఒప్పుకోలే. లేదు ఆల్రెడీ క్యాప్ పెట్టారు కాబట్టి మీరు ఇంకా దాన్ని ఏం చేయలేరంటే దివ్య గారే రౌండ్ నుండి గివప్ ఇచ్చారు. లేదు నేనే వెళ్ళిపోతాను, మళ్ళీ దాన్ని చేంజ్ చేయకండి అని చెప్పి వెళ్ళిపోతే ఎమాన్యుల్ తలపట్టుకున్నాడు. అనవసరంగా ఇచ్చాను, నాదే తప్పులేండి, నేనే ఇచ్చాను, మీ నిఖిల్ని తీయాల్సింది దివ్యాని తీసింది, ఏంటో ఆవిడ ఏం ఆలోచిస్తుందో నాకు అర్థం కావట్లేదు, అనవసరంగా ఇచ్చాను ఆమెకి అని చెప్పి మొత్తానికైతే ఫీల్ అయ్యాడు. ఫీల్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ మళ్ళీ ఎమాన్యుల్ గెలిచాడు లక్కీగా. అదే నిఖిల్ నయ్యర్ గెలుచుంటే, నిఖిల్ నయ్యర్ కనుక గెలుచుంటే గౌరవ్కి ఇచ్చి ఎమాన్యుల్ని తప్పించేవాడు. అప్పుడు కెప్టెన్ ఎవరయ్యారు? నిఖిల్ నయ్యర్ అయ్యేవాడు. సో తనూజ చేసిన తప్పు ఎంత వరకు వెళ్ళేదంటే ఎమాన్యుల్ కెప్టెన్ అయ్యేవాడు కాదు. అసలు అది జరుగుంటే తెలిసేది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉండేది అనేది. బట్ అది జరగలేదు. మళ్ళీ ఎమాన్యుల్ క్యాప్ గెలిచి మళ్ళీ మాధురి గారికి అయితే మాధురి గారు నిఖిల్ నయ్యర్ని తప్పించారు గేమ్ నుండి. మొత్తానికి ఇక మిగిలిపోయింది ఎవరు? రీతు చౌదరి, తనూజ అండ్ ఎమాన్యుల్. ఇప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ రీతు చౌదరిని మాధురి తీసింది. ఎందుకు రీజన్ అంటే ఆమె ఇండివిజువల్ గేమ్ ఎప్పుడు ఆడలేదు, ఇండివిజువల్ గేమ్ ఆడలేదు, అది ఇదేని రీజన్తో తీసేస్తే ఆమె ఒప్పుకోలేదు గట్టిగా. దాని గురించి పెద్ద ప్రొలాంగ్ జరిగిందని చెప్పాలి. తర్వాత మిగిలిపోయింది తనూజ అండ్ ఎమాన్యుల్ క్యాప్ మీద ఒక్క డన్ అని పడ్డాడు. ఒక్కసారి వెళ్ళి పాపం తనూజ పరిగెత్తలేకపోయింది. మొత్తానికి అయితే కెప్టెన్ అయింది ఎమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు. అయితే ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఉన్నారో తనూజ యాక్చువల్గా ఒంట్లో బాగోక మూర్ఛలు పడిపోయింది. ఆమె డాక్టర్ కావాలని చెప్పింది. ఇదంతా జరిగింది ఎప్పుడంటే ఈ లైవ్లో చూపించలేదండి. లైవ్లో ఎందుకు చూపించలేదు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. లైవ్లో చూశాను, లైవ్లో అయితే చూపించలేదు. అసలు డీటెయిల్డ్గా చూద్దామని అనుకుని ఎంత ట్రై చేశాను కానీ చూపించలే. బట్ ఎపిసోడ్లో చూపించారు. అది ఎంతవరకు చూపించారంటే ఆమె అందరూ మోసుకొని వెళ్ళి ఆ లోపల డాక్టర్కి చూపిస్తే డాక్టర్తో ఏం మాట్లాడింది అనేది కూడా మనకేం చూపించలేదు. నెక్స్ట్ ఆమె డైరెక్ట్గా ఏం డిస్కషన్ కూడా ఎవరో ఏం చేయలేదు. వచ్చింది నెక్స్ట్ అందరూ ఆమెను ఓదార్చే కార్యక్రమం బట్టి ఇదే ఎపిసోడ్లో చూపించారు. కానీ అందరూ సోషల్ మీడియాలో కానీ అన్ని సోషల్ మీడియాలో కామెంట్ చేసేది అంటే సీరియల్ నటన చూపిస్తుంది అది అన్నారు. కానీ అక్కడ ఎందుకు నాకు అలా ఎందుకు అనిపించలేదు కూడా వివరం చేస్తారు మీకు. ఎందుకంటే అది ఒకవేళ డ్రామా ఆమె కెప్టెన్సీ కోసం డ్రామా ఆడాలి అనుకుంటే వాళ్ళిద్దరు ఎప్పుడైతే మిగిలిపోయారో సర్కిల్లో నెక్స్ట్ గేమ్ ఆడడానికి అప్పుడే డ్రామా ఆడాలిగా, అప్పుడు డ్రామా చేయాలి కదా. కానీ ఆమె ఆడి ఓడిపోయిన తర్వాత చాలాసేపు కూర్చొని ఎమాన్యుల్ కంగ్రాట్స్ చేసింది, అందరితో మాట్లాడింది. లేదు వాడైతే నాకు చాలా హ్యాపీ అంది. అంతా అయిపోయింది చాలాసేపటికి. ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు 30 నిమిషాల తర్వాత ఆమెకి ఒక తెలియని ఒక ఓవర్ యాంగ్జైటీ ఫీల్ అయ్యి కొద్దిగా డిప్రెషన్ వెళ్ళడమో మరి ఏమో తెలియదు, చాలా నీరసంగా అయితే కనిపించింది. సో దానివల్ల వచ్చిన ప్రాబ్లం వల్ల ఆమె పడిపోయింది తప్ప నాకు అనిపించిన ఫీలింగ్ అక్కడ వేరే ఇంటెన్షన్ రావడానికి. అది జరిగితే ఎక్కడ జరగాలి? కెప్టెన్సీ కంటెండర్షిప్కి ముందే జరిగిపోవాలి సింపతి పొందాలనుకుంటే. కానీ అది జరిగిపోయిన అరగంట తర్వాత జరిగినప్పుడు అది సింపతి క్రియేట్ చేసుకోవడానికో డ్రామా ఆడడానికో జరిగింది అనేది ఎంత మాత్రం నేను అయితే దాన్ని ఏకీభవించట్లేదు, సూట్ అవ్వట్లేదు. సో సోషల్ మీడియాలో ఏంటంటే ఒక ట్రైలర్ చూసి ప్రోమోలు చూసి మాట్లాడేశారు తప్ప అక్కడ వాస్తవంగా మీరు నిన్న ఎపిసోడ్ చూసినట్లయితే ఖచ్చితంగా అది కాదు అనేది ఒక కంక్లూజన్కి అయితే. అలాగే తనూజ గారు చూయించుకున్న తర్వాత బయటకు వచ్చాక కూడా ఈలోపు జరిగిన చిన్న విషయం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ఎమాన్యుల్ కూడా చాలా ఎమోషన్ అయ్యాడు. ఎమాన్యుల్ కూడా కొంత బాధపడ్డాడు లోపలికి వెళ్ళాక. అలాగే పవన్ కళ్యాణ్ ఎందుకో తెలియదు, అంటే ఏదైనా అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఇష్టపడడం తప్పేం కాదండి. ఒక వ్యక్తిని ఇష్టపడడం, ఆ వ్యక్తిని ప్రేమించడం అనేది తప్పే అయితే కాదనేది నా ఫీలింగ్. అలాగే ఇక్కడికి వచ్చిన ఏమేంటి మనం ఏం సాధించాలనేది కూడా మర్చిపోకూడదు. అలాగే పవన్ కళ్యాణ్ కొంత ఈ మీద ఇంట్రెస్ట్ చూపించిన తర్వాత ఇది కొద్ది స్టార్ట్ అయిన తర్వాత నుంచి కూడా ఆయన గేమ్ అయితే మాత్రం కొంత డౌన్ అయింది, పోటీతత్వం లేదని చెప్పాలి. ఎక్కడైతే ఆయన తప్పే లేదు ఈ గేమ్లో, ఎందుకంటే తప్పించేశారు. ఇప్పుడు గెలవంగానే గౌరవ్ ఈయన్ని పవన్ కళ్యాణ్ తప్పించాడు ఏంటంటే బికాజ్ మీరు మంచి ప్లేయరు, టాప్ ప్లేయర్, అదే మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి తప్పించానని చెప్పి ఏదైతే చెప్పాడో అదే రీజను. కానీ కొంత యాక్టివ్గా లేడేమో అని అయితే అనిపిస్తుంది. బట్ అందులో బయటికి రావాలి. ఇప్పుడు ఏదైనా సాధిస్తేనే కదా ఎవరైనా మనల్ని ఇష్టపడతారు. కేవలం మనం ప్రేమించేసాము, మనం ఇష్టపడిపోయామంటే సరిపోదు. అలాగే ఈ హౌస్లో ఎన్ని రోజులు ఉన్న తర్వాత ఒక వ్యక్తి మీద ఇష్టం పెరగడం అనేది కూడా సర్వసాధారణ విషయం. ఎందుకంటే
మనం హౌస్లో ఎదురు బదురు ఉంటాం, పొద్దులేస్తే మన మొహాలు మనం చూసుకుంటాం, వేరే వాళ్ళు ఎవరు కనిపించరు, వేరే ధ్యాస ఉండదు. ఇప్పుడు బయటకు వచ్చాక మన పనులతో మనం బిజీ అయినప్పుడు ఆటోమేటిక్గా అరే అవన్నీ కుదిరే పనులు కాదురా బాబు అనుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు కదా, పొద్దున్న లేస్తే ఒకరి మొహక్కల్లో ఒకరు చూసుకుంటారు, మాట్లాడాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ మనం కొద్దిగా ఇష్టపడిన వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని మీదకి ధ్యాస మళ్ళుద్ది. అలాగే ఈయన కూడా కొంత ప్రేమ ఎక్కువ పెంచుకున్నాడు కాబట్టి ఈరోజు ఆమెకి ఒంట్లో బాగోపోయేసరికి కొద్దిగా ఏడ్చాడు. అయితే ఇక్కడ మాధురి గారు ఇక్కడ కూడా అంటే ఆమె చెప్పే ఉద్దేశం మంచిదే వచ్చేమో, చెప్పే విధానం బాగాలేదు. లాస్ట్ వీక్ కూడా నాగార్జున గారు చెప్పింది అదే, మీరు చెప్పిన ఫీలింగ్ ఇంటెన్షన్ వేరు, మంచి ఇంటెన్షన్. ఏంటంటే చూసారు జనాలందరూ చూస్తున్నారు, చండాలంగా వెళ్ళిపోద్ది, ఏంటిది ఆపు పవన్ కళ్యాణ్ అన్నం వేరు. ఏంటి ఏం చేస్తున్నాం, జనాలు చూస్తున్నారు, చిచ్చి అనుకుంటూ వెళ్ళడం అనేది అవుతుందో ఏదో కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవచ్చు, ఎవరైనా అవచ్చు, చేసేది కొద్దిగా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు, గేమ్ మీద కాన్సన్ట్రేషన్ తప్పుతుందని చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా హుందాతనంగా చెప్పాలి తప్ప అంత లోలో చెప్పక్కర్లేదు. చిచ్చి అని చీ కొట్టక్కర్లేదు అనేది నా ఫీలింగ్. పవన్ కళ్యాణ్ చీ కొడుతూ వెళ్ళిపోయింది ఆమె మాధురి గారు. అది ఈవెన్ రీతు గారి విషయంలో కూడా అలాగే బాగా అంటే హర్ట్ చేసేయాలి, లేదంటే ఏదో ఒకటి మనం స్ట్రాంగ్గా చెప్పేయాలనే ఉద్దేశంతో ఆమె చెప్తుంది. అదే ప్రాబ్లం. మరి అవి ఇంకా ఎంత చేంజ్ చేసుకుంటుందో, ఎంత మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసి వారం అంతా బ్యాలెన్స్ చేశారని అనుకోవాలి. బట్ న్యాచురాలిటీ పోదు కదా, ఇంకా ఆమె అలా బిహేవ్ చేయడంలో ఆమె న్యాచురల్గా అంతేనా ఆమె చెప్పింది కాబట్టి మనం అంతే అనుకోలేమో. మేబీ ఓట్లు వేసే వాళ్ళకి తెలియాలి ఎలా వేస్తారు ఏంటి, నెక్స్ట్ నానున్న కాలంలో ఆమె నామినేషన్లు ఉంటే ఎలా వేస్తారు అనేది చూడాలి. లెట్స్ సీ. ఈ వారం ఇంకోటి ఆమెను ఎవరైనా నామినేట్ చేస్తారా లేదా అనేది కూడా డౌటే నాకు. ఈ వీక్ మండే వచ్చే దీంట్లో బయట వాళ్ళు శ్రీజ వస్తుంది, శ్రీజ రీఎంట్రీ అంటే రీఎంట్రీ ఉండడానికి కాదనుకుంటున్నాను నేను. కేవలం ఆ ఒపీనియన్ చెప్పి నామినేట్ చేయడానికో లేదంటే దుమ్ము దులపడానికో ఒకసారి వదులుతారు అనిపిస్తుంది నాకు. అంతేగాని కంటెస్టెంట్గా అయితే మాత్రం ఎంత గ్యాప్ వచ్చాక లోపలికి వదులుతారు అయితే నేను అనుకోవట్లేదు. ఈవెన్ భరణి గారిని కూడా హ్యాపీ ఈజ్ హ్యాపెన్. ఇప్పటికీ వీళ్ళందరినీ ఎలా వదిలించుకోవాలని భార్యని బిగ్ బాస్ కూడా చూస్తున్నాడు. ఒక్కొక్కరు కన్నీ వచ్చేయాలి. ఇంకా 60 రోజు 48వ రోజు వచ్చేసింది కాబట్టి ఇంకా ఒక్కొక్కరు తగ్గించుకుంటూ పోవాలి. ఇంకా అక్కడంతా 50 రోజులు ఉంది అంతే. కాబట్టి నాకు తెలిసి అయితే మాత్రం ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటారు, మళ్ళీ బయటిని తీసుకొస్తారనేది నేను అనుకోవట్లా. లెట్స్ సీ. అంటే బజ్ అయితే బీభత్సంగా నడుస్తున్నారు. శ్రీజ రీఎంట్రీ ఏమండి, శ్రీజ ఎలిమినేషను అన్ఫేర్ అయి ఉండొచ్చేమో కానీ శ్రీజ మాట్లాడే విధానము అవన్నీ చాలా ఇరిటేషన్గా ఉంటాయి, చాలా ఇరిటేషన్గా ఉంటాయి. మాటలు కూడా చాలా ఎక్కువ మాట్లాడింది. భరణి గారి విషయంలో కూడా అవ్వచ్చు, మిగతా వాళ్ళ విషయంలో కూడా అవ్వచ్చు, ఆమె ఇంటర్ఫియర్ అయిపోయింది. అనవసరం విషయాలు ఇంటర్ఫియర్ అయిపోయి ఎక్కువ మాట్లాడడం ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. బట్ వస్తే మనం ఏం చేయలేము, ఎందుకంటే ఆమె బయటికి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కి తొక్కింది. మేబీ బిగ్ బాస్ ఏమైనా పిలుస్తాడో నాకు తెలియదు. ఆమె అంటే సోషల్ మీడియాలో కూడా వేలంవేరుగా సపోర్ట్ చేస్తున్నారు. వేలంవేరు అంటే వేలంవేరుగానే రీఎంట్రీ, శ్రీజ రీఎంట్రీ. నాకు అంటే అంత పెద్ద రీజన్ అయితే లేదనిపించింది. ఉండొచ్చు అలా అని చెప్పి కంపల్సరీగా రావాలి ఫైట్ చేయాలంత ఇదైతే లేదనేది నా ఫీలింగ్, నా స్ట్రాంగ్ ఫీలింగ్ అది. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి ఇది తప్పొప్పులు విషయంలోకి వస్తే సంజయ్ గారు చేసింది అవ్వచ్చు, మాధురి గారు మాట్లాడిన విధానాలు అవ్వచ్చు, అలాగే డీమాన్ పవన్కి రీతు చౌదరికి మధ్య జరిగిన ఈ అమౌంట్ పంచుకునే విషయంలో మనస్పర్ధలు రావడం అవ్వచ్చు. వాళ్ళిద్దరి మధ్య కొంత ఏదైతే మనస్పర్ధలు వచ్చి ఒకరినొకరు పాపం హర్ట్ అవుతున్నారో ఆ విషయం అయి ఉండొచ్చు. అలాగే తనూజ ఏదైతే హాస్పిటల్ అదే ఒంట్లో బాగోక వెళ్ళిన సంబంధించి సోషల్ మీడియాలో జరిగిన ఆ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్కి సంబంధించి కూడా నా వివరణ, నా విశ్లేషణ ఇది ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి 48 ఫ్రైడే జరిగిన ఎపిసోడ్కి సంబంధించి. అలాగే రేపు సాటర్డే ఏదైతే జరుగుద్దో మనం ఆ ఎపిసోడ్ గురించి వెయిట్ చేద్దాం ఏం జరుగుద్ది అనేది. ఎనీహౌ నా ఛానల్ అయితే దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనలు సలహాలు నాకైతే కామెంట్ రూపంలో తెలియజేస్తారని